మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మన సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీ కృప చేత మరొక దినము మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 6వ వచనం చూసినట్టయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందరుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము సెలవిస్తున్న మాటను గమనించినట్టయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ప్రతి హృదయకాలం మనం మొదటగా లేచినప్పుడు దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. దేవాతి దేవుడు మన జీవితంలో మరొక దినము తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము సెలవిస్తున్న ప్రకారం ఆయన దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మన హృదయంలో దేవాది దేవుని మన హృదయంలో దేవునిని పిలిచినట్టయితే దేవాది దేవుడు మనకు జవాబు అనుగ్రహించే దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే మాట జ్ఞాపకం ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన గురించి దేవునికి సమస్తము తెలిసే ఉన్నది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఉదే కాలంలో దేవునిని వెతికే బిడ్డలుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం చూసినట్టయితే 32వ కీర్తనలో చూసినట్టయితే 32వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే 32వ కీర్తన 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ మాటను ఒకసారి 32వ కీర్తన 6వ వచనము, కావున మీకు దర్శన కాలమందు భక్తిహీనులందరూ కూడా నిన్ను ప్రార్థించుదురు. విస్తారమైన జలప్రవాహంలో పొరలు వచ్చినా కానీ నిశ్చయంగా అవి వారి మీదికి రావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు, మనం దేవునిని కనుగొన్నప్పుడు ఏ అపాయం కూడా మనకు రాదు అనే వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కావున దర్శన కాలమందు భక్తిహీనులందరూ నేను ప్రార్థన చేయుదురు. భక్తిహీనులంతా కూడా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు మరి దేవునిని ప్రార్థిస్తారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే విస్తారమైన జలప్రవాహంలో పొరలు వచ్చిన నిశ్చయంగా అవి వారి మీదకి రావు. నిశ్చయంగా అంటే వారు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏ అపాయమైనా కానీ వారి దగ్గరికి రాదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. విస్తారమైన జలప్రవాహంలో పొరలు వచ్చినా కానీ నిశ్చయంగా అది వారి మీదకి రాదు. నిశ్చయంగా, ఎందుకంటే వారు దేవుని వెతికిన బిడ్డలుగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూసినట్టయితే, కావున మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృపావరము వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అనుకూలమైన సమయమందు ఆయన మిమ్మల్ని ఆలకించును. రక్షణ దినమును నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మీకు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుడైన పౌలు
రెండో కొరింథీలకు రాసిన పత్రిక ఈ 6వ అధ్యాయం మొదటి 2 వచనములు గమనించినట్టయితే, కావున మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. దేవుని కృప పొందుకున్న మనము, దేవుని ఆశీర్వాదం పొందుకున్న మనము ఆశీర్వాదాన్ని వ్యర్థము చేసుకోకూడదు. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట తెలియజేస్తారు. కావున మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దని మేము వేడుకొంచున్నాం. అనుకూల సమయంలో ఆయన మేము ఆలకించును. హల్లెలూయా. దేవుని అనుకూలమైన సమయంన ఆయన మన మొర ఆలకిస్తాడు. అలాగే చూస్తే రక్షణ దినమందు ఆయన నిన్ను ఆదుకుంటున్నాడు. రక్షణ దినమందు దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కుల అనుకూల సమయం, ఇది రక్షణ దినము. హల్లెలూయా. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము. ఎప్పుడే మనం దేవుని వెతికే సమయం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. అందుకే వాక్యం తెలియజేస్తున్న ప్రకారం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా మీకు దొరుకు కాలము ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మనకు సమీపంగా ఉండగా దేవునిని వేడుకోవడం మంచిదే. అలాగే చూసినట్టయితే 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గంను విడవాలనని దుష్టులు తమ తలంపులు మానవలనని వారు యెహోవాకు తిరిగిన యెడల ఆయన వారి యొద్ద జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంకా దేవునికి దూరంగా ఉన్నవారు లేదా భక్తిహీనులుగా ఉన్నవారు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, భక్తిహీనులు తమ మార్గం విడవాలను అంటే పాపము చేసేవారు, దేవునికి విరోధంగా ఉన్నవారు ఆ మార్గాన్ని విడిచి మరి దుష్టులు తమ తలంపులు మానవలను, దుష్టు ఆలోచనతో ఉన్నవారు వారి తలంపులు మానినట్టయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడెను. ఎవరైనా కానీ దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు కావచ్చు, అలాగే భక్తిహీనులు కావచ్చు, ఎవరైనా కానీ తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన యెడల వారి యందు జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని క్షమించే దేవుడు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా కానీ భక్తులే కానీ దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారు కావచ్చు, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు కావచ్చు, ఇంతవరకు మరి దేవుని వైపు జీవించి మరలా వెనుకకు తట్టి తిరిగిన వారు కూడా కావచ్చు, తిరిగి దేవుని వైపుకి వస్తే దేవుడు వారిని క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము, మంచు విడిపోయినట్టుగా నేను మీ అతిక్రమలను, మబ్బు తొలగిపోయినట్టుగా మీ పాపములను తూర్చివేసిన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన అతిక్రమలను మబ్బు తొలగిపోయినట్టుగా దేవుడు అవన్నీ కూడా తీసేస్తాడు. ఎప్పుడు తీసేస్తాడంటే దేవుని వెతికినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడిచ్చే జవాబు చూసినట్టయితే, మంచు విడిపోయినట్టుగా నేను మీ అతిక్రమలను, మబ్బు తొలగినట్టుగా మీ పాపములను తూర్చివేస్తాను అంటున్నాడు. పాపములన్నీ కూడా తూర్చివేస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని నేను నిన్ను విమోచించున్నాను, నా యుద్ధకు మల్లము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వైపు మనం తిరిగినట్టయితే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలము దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. అలాగే దుష్టులు, పాపం చేసిన వారు ఎవరైనా కానీ దేవుని వైపు తిరిగితే దేవుడు వారి పాపములను క్షమిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచు విడిపోయినట్టుగా నేను వారి అతిక్రమములను, మబ్బును తొలగించినట్టు మీ యొక్క పాపములను తూర్చివేసి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, నా యొద్దకు మల్లుము. దేవుని వైపు తిరిగినప్పుడు మన అతిక్రమలన్నీ కూడా క్షమించబడతాయి. ఎవడైనను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవాది దేవుడు సమస్తము పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో సమస్తము నూతనమైనది మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం ప్రకారము మనం చూసినట్టయితే,
మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునేడల ఆయన అబద్ధికునిగా చేయువారము అవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన పాపములను ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని పాపములను క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వైపు తిరిగినప్పుడు మన పాపములన్నీ కూడా మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. మబ్బు తొలగిపోయినట్టుగా మన అతిక్రమలను తూర్చివేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. మనం దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిని కనిపెట్టుకొని మరి దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన అతిక్రమలన్నీ కూడా క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నట్టయితే, మన తలంపులన్నీ కూడా చిన్న చిన్న తలంపులు ఉంటాయి, దేవుని తలంపులు బహు గొప్పగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని తలంపులు అనేది ఉన్నతమైన ఉంటుంది. మనం చూసినట్టయితే మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, ఊచి వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసునందు మూలంగా సంఘము తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదము చూసినట్టయితే 20వ వచనము, మన కార్యసాధకమైన తన శక్తి చూపున మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. మన తలంపులు చిన్న తలంపులు ఉంటాయి, దేవుని తలంపులు ఉన్నతమైన తలంపులు ఉంటాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే తిరిగి యెషయా గ్రంథంకి వచ్చినట్టయితే 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మన తలంపులు ఎప్పుడు కూడా చిన్న తలంపులుగా ఉంటాయి. అందుకే వాక్యం తెలుసు, అడుగు వాటికంటే ఊచి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం అడుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్నవి అడుగుతున్నామేమో, కానీ దేవుడు అత్యధికంగా మనకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం, ఆకాశం భూమిపై ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకాశము భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 103వ దావీదు కీర్తన చూసినట్టయితే 11వ వచనము, 103వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్టయితే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని యందు భయభక్తుల వారి ఎడల దేవుని కృప అంత ఉన్నతంగా ఉన్నదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని యొక్క కృప మనపై అధికంగా ఉన్నది. దేవుని యందు భయభక్తుల వారి ఎడల దేవుని కృప అత్యధికంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, మనం యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మనకు సమీపంగా ఉండగా దేవుని వేడుకోవాలి, దేవుని అడగాలి. అందుకే మనం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్టయితే 7వ వచనము, నా యందును మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడెను. మనం అడుగుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములందు దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తున్న మాటను గమనించిన, నా యందును మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడెను. మనం దేవుని అడిగే బిడ్డలుగా ఉండాలి, దేవుని వేడుకునే బిడ్డలుగా ఉండాలి, ఆయన దొరుకు కాలముందు ఆయన వెతికే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రతి హృదయకాలం మొదట మనం లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక హృదయకాలం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడు అప్పుడు వాక్యం తెలియజేస్తుంది, నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన దొరుకు కాలం ముందు ఆయనను వేడుకోవాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెతకడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. మనం సజీవులకలు ఉన్నప్పుడు, మనం బ్రతికి ఉన్నప్పుడు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించి మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మబ్బు తొలగిపోయినట్టు మీ అతిక్రమలను నేను తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నువ్వు పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన మార్గంలో మొదటగా మనం ఏ మార్గంలో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ అపవాది యొక్క క్రియలలో మనం ఉన్నామో అవన్నీ కూడా వదిలివేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్న మాట గమనించినట్టయితే, భక్తులు తమ మార్గం విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగినేడని ఆయన వారి యందు జాలిపడను, వారు మన దేవుని వైపు తిరిగినేడల ఆయన బహుగా సంతోషించును. ఒక పాపి రక్షించబడము పరలోకమందు వేవేల దూతలు సంతోషిస్తాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని తిరిగి మనం దేవుని వైపుకి వస్తే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటి కావు. ఇదే ఒక ఆకాశం భూమిపై ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ మార్గంలో కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునిని వెతికే బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషిస్తూ ప్రతి సమయంలో దేవుడు మనకు తోడయుండి ప్రతి హృదయ కలము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అనుకూల సమయమందు మీ మొర ఆలకించి తిని రక్షణ దినము ఇది నేను నిన్ను ఆదుకొంచుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినము, ఇది రక్షణ దినం. ఇదే ఇరదే కాలము. నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే యేసు ప్రభు నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా యేసే సన్నిధి నుంచి దూరంగా ఉన్నావేమో, వాక్యం తెలియజేస్తుంది ఇది రక్షణ దినము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసి అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినం. ఇదిగో ఇది రక్షణ దినము, ఇది రక్షణ దినం. ఇదే హృదయ కాలము. ఆయనను వెతికే బిడ్డలుగా మనం ఉండాలి, ఆయనని కనుక్కునే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డలను ఎవరిని కూడా ఒట్టి చేతులతోనే పంపడం. ఆయన దగ్గరికి వచ్చిన ఎప్పుడు కూడా వేసే ఎవరిని కూడా త్రోసివేయడు. తిరిగి ఆయన మిమ్మల్ని చేర్చుకొని మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించడానికే హృదయ కాలము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసే మాటలను హృదయ కాలము దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కూడా బలపరిచి దేవుని కృపలో మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు నాయనా ప్రభా. హృదయకలం తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి నీ వాక్యము ఎంతో గొప్పది నాయనా ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు నాయనా ప్రభా నీ గొప్ప ఆశీర్వాదాలు మాకు అనుగ్రహిస్తామని వాగ్దానం చేసిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మేము కూడా తండ్రి నిన్ను వెతికే బిడ్డలుగా తండ్రి ప్రభా, నిన్ను కనుగొనే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దీవించండి తండ్రి ప్రభా. భక్తిహీనులు కానీ నాయనా ప్రభా వారు నీ వైపు తిరిగినప్పుడు తండ్రి వారిని క్షమిస్తావని నువ్వు వాగ్దానం చేసిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షమించండి నాయనా ప్రభా. వారి యొక్క నాయనా పాపంలో నుంచి వారిని విడిపించమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే తండ్రి భారతదేశంలో చేసిన పరిచర్యనైతే సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, విశ్వాసులను దీవించండి, సంఘాలను దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నీ స్వార్థం ఇంకా విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మరి ఈ రోజు అంతట్లో కూడా నాయనా నీ కృపలో మనల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో త్రియక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.